దేవరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుండి విడుదలవ్వబోతున్న చిత్రం వార్ 2. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. ఆగస్టు 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ని రీసెంట్గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య పోరాట సన్నివేశాలు మామూలు రేంజ్లో లేవు అనేది ఈ టీజర్ని చూస్తేనే అర్థమవుతుంది. అయితే రీసెంట్గానే ఎన్టీఆర్ ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ని పూర్తి చేశాడు. కేవలం తెలుగు, హిందీలో మాత్రమే కాదు, కన్నడ, మలయాళం మరియు తమిళ భాషల్లో కూడా ఆయనే డబ్బింగ్ పూర్తి చేశాడు. ఎన్టీఆర్కి ఇది కొత్తేమీ కాదు. గతంలో దేవరా, RRR చిత్రాలకు కూడా ఆయన 5 భాషల్లో డబ్బింగ్ చెప్పాడు. RRRలో ఎన్టీఆర్తో కలిసి నటించిన రామ్ చరణ్ కూడా అదే చేశాడు. మరి వార్ 2లో ఎన్టీఆర్తో కలిసి చేసిన హృతిక్ రోషన్ కూడా 5 భాషల్లో డబ్బింగ్ చెప్తాడా లేదా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అన్ని భాషల్లో కలెక్షన్స్ కావాలి అనుకున్నప్పుడు అన్ని భాషల మీద గౌరవం కూడా ఉండాలి కదా. నీ తోటి హీరో చేసినప్పుడు నువ్వు చేయడానికి ఏమైంది అంటూ సోషల్ మీడియాలో హృతిక్ రోషన్ని ట్యాగ్ చేసి అభిమానులు అడుగుతున్నారు. మరి ఆయన 5 భాషల్లో డబ్బింగ్ చెప్తాడో లేదో చూడాలి. ఇకపోతే రీసెంట్గానే ఈ సినిమాలోని చివరి పాటని చిత్రీకరించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య మేకర్స్ నాటు నాటు రేంజ్ సాంగ్ని షూట్ చేశారట. ఇప్పటి వరకు వార్ 2 చిత్రానికి తెలుగులో పెద్ద క్రేజ్ లేదు, కానీ సాంగ్ కారణంగా మంచి క్రేజ్ ఏర్పడుతుందని అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇది చాలా ఎక్కువని ఫీల్ అవుతున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ డైరెక్ట్ తెలుగు సినిమా అయితే ఇంత పెట్టడంలో ఎలాంటి రిస్క్ లేదు, కానీ ఇది హిందీ డబ్ సినిమా. దీనికి ఆ రేంజ్ బిజినెస్ అంటే చాలా పెద్ద రిస్క్. పైగా ఈ సినిమా విడుదలయ్యే రోజునే రజనీకాంత్ కూలీ చిత్రం విడుదల కాబోతోంది. కూలీకి ప్రస్తుతం తెలుగులో వార్ 2 కంటే ఎక్కువ క్రేజ్ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.